అందరికీ నమస్కారం. చలో తిరుపతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ శాంతి కోసం ఈ నెల 22 నుండి 28 వరకు మహతి ఆడిటోరియం తిరుపతిలో జరగబోవు ధ్యాన మహాయజ్ఞం 2 మనందరికీ తెలిసిందే మిత్రులారా. ఆ విశేషాలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. సో తిరుపతి యొక్క ప్రత్యేకత, మనం ఎన్నో ప్రత్యేకతలు తెలిసినప్పటికీ కూడా మనం వాటి యొక్క ప్రత్యేకతల ఏవీస్ చూస్తూ వస్తున్నాం. మనం ఏవీ చూడడానికి ముందు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 జరగబోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఆగస్టు 22న సాయంకాలం 2 గంటలకు ప్రారంభం వస్తుంది. 28 తారీఖు ఈవినింగ్ మెడిటేషన్తో కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం మిత్రులారా. మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 1 ఎంత అద్భుతంగా జరిగింది, దానివల్ల ఏం జరిగింది అనేది ఎంతోమంది వారి యొక్క అనుభవాలు పంచుకుంటూ వస్తున్నారు. ఎవరైనా మీ ప్రశ్నలు అడగాలనుకున్నా, లేదా లాస్ట్ టైం మీరు అటెండ్ అయినటువంటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అనుభవాలు పంచుకోవాలనుకున్నా, ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ వివరాలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు, చెప్పొచ్చు మిత్రులారా. ఓకే. సో తిరుపతి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. తిరుపతి అంటే 7 కొండల వాడు అంటాం. ఎవరు 7 కొండల వాడు? 7 కొండల మీద ఎందుకున్నాడు? మనం నిన్న ఒక కొండ గురించి తెలుసుకున్నాం. మన లోపల ఉన్న కొండ మూల మణిపుర చక్రం అనేది మన లోపల ఉన్న మొదటి కొండ. సో దాని గురించి నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ కొండ, మన లోపల ఉన్న 7 కొండల్ని మనం ఎక్కినప్పుడు మనం కూడా ఆ వెంకటేశ్వర స్వామి అవుతాం, 7 కొండల వాడి అవుతాం. వారు అలా 7 చక్రాలను, 7 శరీరాలని ఉత్తేజితం చేసుకున్నారు ధ్యాన సాధనతో. 1200 సంవత్సరాలు ధ్యాన సాధనలో ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఏవి చూసి మిగతా విషయాలు మాట్లాడదాం. చలో తిరుపతి. పాప వినాశనం తీర్థం. తిరుమలలో అత్యంత పవిత్ర ప్రదేశాలలో పాప వినాశనం జలపాతం కూడా ఒకటి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం, సహజ సౌందర్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం తిరుమల ప్రధాన ఆలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాప అంటే పాపం మరియు వినాశనం అంటే విధ్వంసం అని అర్థం. పాపాలను హరించునది కావడం వల్ల దీనికి పాప వినాశనం అనే పేరొచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే రమణీయ దృశ్యాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు కావలసినంత ఆత్మానందానుభూతుల్ని అందిస్తుంది. అలాగే ధ్యానాసక్తి పరులకు ఇదో చక్కటి వేదికగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఈ తీర్థాన్ని సృష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానమాచరించారని చెబుతారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులంతా ఈ తీర్థాన్ని దర్శించుకుంటారు. దీనిని పాప వినాశనం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ పవిత్ర జలాలు భక్తుల పాపాలను పోగొట్టడమే కాకుండా ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందంటారు. అలాగే ఈ జలాలకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెబుతారు. పాప వినాశనం చుట్టుపక్కల ప్రాంతాన్ని టీటీడీ అభివృద్ధి చేసింది. అలాగే ఇక్కడికొచ్చే సందర్శకుల సౌలభ్యం కోసం దుస్తులు మార్చుకునే గదులు వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. పాప వినాశనం తీర్థం తిరుమల ఆలయ అధికారులు పుష్కర వేడుకలను నిర్వహించే ముఖ్యమైన వార్షిక కార్యక్రమానికి కూడా ఆతిథ్యమిస్తుంది. పాప వినాశనం తీర్థం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది ఆకాశ గంగకు వెళ్లే మార్గంలో ఉంది. తిరుమల CRO ఆఫీస్ నుంచి బస్సులో అత్యంత సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చు. తిరుమల బస్టాండ్ నుంచి పాప వినాశనం చేరుకోవడానికి అనేక టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ధ్యానం చేసుకునే వారికి ఇదో మహత్తర ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి పాప వినాశనంలో స్నానమాచరించి ఇక్కడి పరిసరాలలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఎందరో మునులు, మహర్షులు ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానమాచరించడమే కాదు,
ఇక్కడ ఈ పరిసరాల నడుమ తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. తిరుమలను సందర్శించే ప్రతి ఒక్కరూ ఈ పాప వినాశన తీర్థంలో స్నానమాచరించడం ఇక్కడి సంప్రదాయంగా వస్తోంది. ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రంలో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో మనమందరం పాలుపంచుకుని విజయవంతం చేద్దాం. సో చూసాం కదా మిత్రులారా, మనం తిరుపతి యొక్క మహత్యంలో మరొకటి పాప వినాశనం. ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? అప్పటికే తలనీలాలు తీసుకుంటాం. తలనీలాలు తీసుకోవడం అంటే నేను, నాది అనేటువంటి ఈ విషయాలన్నిటినీ అక్కడ సరెండర్ చేయడం అని అర్థం. వెళ్ళి ఆ పాప వినాశనంలో పారుతున్న ఆ జలపాతంలో మనం స్నానం ఆచరిస్తాం. అది బాహ్యంగా ఇన్నాళ్ళు చేశాం. మరి మనం ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటి అంటే అంతరంగ స్నానం చేస్తాం. మనం కాస్మిక్ బాత్ అంటారు బ్రహ్మర్షి పత్రిజీ. ధ్యానం చేయడం అంటే కాస్మిక్ బాత్. మనం మన చిన్ననాటి నుండి మనకు తెలిసినప్పటి నుంచి వెళ్తున్నాం, ఆ స్నానం ఆచరిస్తున్నాం, అక్కడ ఏడుకొండలు ఎక్కుతున్నాం, వస్తున్నాం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనం ఏడుకొండల వాడిగా ఎదిగేటువంటిది, మనము వెంకటేశ్వర స్వామి అవ్వడానికి కావలసిన ఆ సాధన ఇచ్చారు. అదంతా మనం ఈ ధ్యాన మహాయజ్ఞాల ద్వారా మన రెండవ కొండ అయిన స్వాదిష్టాన చక్రాన్ని మనం జయించడానికి. స్వాదిష్టాన చక్రం అంటే నీరే కదా, నీటికి మూలాధార ఎర్త్ ఎలిమెంట్ అయితే స్వాదిష్టాన వాటర్ ఎలిమెంట్, రైట్, నీరు. మనం అక్కడ ఆ పాప వినాశనంలో చేసే ఆ జలస్నానం ఏం చేసింది ఫిజికల్గా అంటే మనందరికీ తెలిసిందే. కానీ ధ్యాన సాధనలో మనం కాస్మిక్ బాత్ చేస్తాం, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ నుంచి బయటపడతాం. నీళ్ళు అంటే పారుతూ ఉండడం, ఎక్కడ ఆగిపోవడం ఉండదు. నీళ్ళు మనం ఎందులో పాత్ర పోస్తే ఆ పాత్రలో, ఒకవేళ అడ్డుకట్ట వేస్తే పక్క నుంచి, అంటే ఏంటి, ఎప్పుడు కూడా తనను తాను మార్చుకుంటూ వెళ్ళే నేచర్ని సూచిస్తుంది స్వాదిష్టాన చక్ర. ఎవరైతే నేను మారను అని స్థిరంగా ఉండిపోతారో ఈ కాస్మిక్ బాత్ ధ్యాన సాధనతో, 7 రోజులు తిరుపతిలో చేసే ధ్యాన సాధనతో మనలో రెండవ కొండ అయిన స్వాదిష్టాన కొండతో ఎమోషనల్ బ్యాలెన్స్ని తెచ్చుకుంటాం మనం. ఇక్కడ ఈ చక్ర సరిగ్గా ఎనర్జీ ఫ్లో కాకపోవడానికి కారణం ఏంటంటే గిల్ట్, ఏదో తప్పు చేశానేమో, అయ్యో అలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా జరిగి ఉండాల్సింది కాదనే ఆ భావాలన్నీ ధ్యానంతో, కాస్మిక్ బాత్తో, ఫిజికల్గా ఇంతకుముందు అక్కడికి వెళ్ళి చేసాం. ఇప్పుడు ధ్యాన మహా యజ్ఞంలో మహతి ఆడిటోరియంలో కూర్చొని ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కాస్మిక్ బాత్ మనల్ని ఈ వాటర్, మనలోని వాటర్ ఎలిమెంట్ని ప్యూరిఫై చేస్తుంది. తద్వారా మనం స్థిరత్వం నుండి పారుతున్న, అంటే అడాప్టబిలిటీ, మార్పు చేసుకునే తత్వము ఏర్పడుతుంది. ఈ స్వాదిష్టాన చక్ర, ఈ స్వాదిష్టాన కొండను కరెక్ట్గా ఎక్కితే అందరితో కలివిడిగా ఉండగలుగుతాం. అది మనం రెండవ కొండ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. సో మరి ధ్యాన సాధన అయిపోయిన వెంటనే ఏముంటుంది? పత్రిజీ సందేశాలు ఉంటాయి. పత్రిజీ యొక్క అద్భుతమైన మెసేజ్ మనం తీసుకుంటాం. ఆ మహతి ఆడిటోరియంలో సంగీత నాద ధ్యానం ఒక ఎత్తు, అక్కడ పత్రిజీ అందించే సందేశం ఎంత అద్భుతమో మిత్రులారా. అంటే మనం ఇప్పటి వరకు మనం ఏర్పాటు చేసుకున్న ఒక ఫంక్షన్ హాల్ కానీ, లేకపోతే మనమే ఒక టెంట్ వేసుకొని ఒక ప్లేస్లో చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఒక ఆడిటోరియం, ఏవి హాల్ ఉంటుంది కదా, ఆడియో విజువల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇంట్లో ఫోన్లో మూవీ చూసినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత టీవీలో చూస్తే ఎలా ఉంటుంది, బిగ్ టీవీలో స్క్రీన్ పైన చూస్తే ఎలా ఉంటుంది, అలా పత్రిసార్ మెసేజ్ అయినా, అక్కడ ధ్యాన సాధన అయినా మనలో ఎంతో ఎంతో పులకరింతని తీసుకొస్తుంది. అవన్నీ అనుభవించాం మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 1లో. సో ఇప్పుడు ఎనర్జీ ఇంకా అద్భుతంగా ఫ్లో పెరిగింది కాబట్టి మరింత శక్తిని తీసుకోవడంతో పాటుగా ఆ కాస్మిక్ బాత్తో మనలోని వాటర్ ఎలిమెంట్ని ప్యూరిఫై చేసుకోవడంతో పాటు మనం అడాప్టబిలిటీతో పాటు పత్రిజీ సందేశాలు ఉంటాయి. మనం ఇప్పుడు పత్రిజీ సందేశం వీడియో చూద్దాం. ఏవి ప్లీజ్.
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మన జీవితం ఎలా ఉండాలంటే సమయాన్ని వేస్ట్ చేస్తామా? మన జీవితం వేస్ట్ కాకూడదు, సంపూర్ణంగా ఉపయోగపడాలి. మన దగ్గర 2 లిస్టులు ఉండాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఏమేమి చేయాలి. సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు. ఈ 2 లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. రామచంద్ర, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వేస్ట్ అవుతాయి. చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్ట్. పక్క వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారో నీకు అనవసరం. నీ పని నువ్వు వదిలిపెట్టేసి వాళ్ళ మీద చూస్తూ కూర్చున్నావు నువ్వు. రామచంద్ర, వాళ్ళ జీవితం బాగుంది, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తొంగి చూడమాక. ఆ లిస్టులో నెంబర్ 1 అది. నువ్వేం చేయాలో అది తెలుసుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఏమిటి నేర్చుకుంటావు? లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు. విశ్వామిత్ర వశిష్ఠుని గమనించి, అంగుళీమాలుడు బుద్ధుని గమనించి నేర్చుకున్నాడు. మనం కూడా చూసి నేర్చుకోవడం కోసం ఉంది. మనం కూడా ఒక మహా ఆత్మ కావాలి. ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాం మనము. దాని మీదే ఫోకస్. మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే 2 లిస్టులు ఉండాలి. చేయకూడనివి చేయకుండా ఉంటాము, చేయవలసినవి చేస్తుంటాము. అప్పుడు ఏం జీవితం వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది 2 లిస్టులు. మాంసం తినకూడదు అంటే తినకూడదు అంతే. డాక్టర్ దగ్గర పోకూడదు అంటే పోకూడదు అంతే. చావు, నో మెడిసిన్. ఎన్నో జన్మలు డాక్టర్కి వెళ్తూ కూడా చచ్చాము. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చేద్దాము. బ్రేక్ ద రొటీన్. చావు వెళ్ళని తప్పదు, మందు తీసుకోకుండా చేద్దాము. చెయ్యకూడదు చేయవద్దు, చేయవలసింది చేద్దాము. చేయవలసింది ఏంటి? బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి. అది చేద్దాం. బ్రేక్ ద రొటీన్. గత జన్మలో ఒక విధంగా ఉన్నాం, ఈ జన్మలో ఇంకో విధంగా ఉందాం. చేసిందే చేస్తే ఏం లాభం? ఇప్పటిదాకా చెయ్యింది మనం చేయాలి. నువ్వు గత జన్మలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, మందులు పుచ్చుకున్నావు కదా బతుకు మీద తీపితో. ఈసారి బ్రేక్ ద రొటీన్ చెయ్యి. బతుకు మీద తీపి వద్దు. బతుకు మీద తీపి ఉన్న దాన్ని ఏమంటే భవరోగం అంటారు. బతుకు మీద తీపి. అరే బాబా, నీకు ఆత్మవి, నీకు బతుకు, నీకు ఎప్పుడు బతుకుంటుంది. ఇంకా తీపి ఎందుకు? నువ్వు బతికే ఉంటావు ఎప్పుడు. శరీరం ఉన్నా లేకపోతే బతికే ఉంటావు. ఇంకా భవరోగం ఎందుకు? బతుకు మీద తీపి ఎందుకు? ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు. నో డాక్టర్, నో మెడిసిన్. వెరైటీగా బతకాలి. గత జన్మలు చెయ్యంతే మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము. బ్రేక్ ద రొటీన్. ఎన్నో జన్మలు ఏమేం చేసామో అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండాలి. ఈ జన్మలో ఏం చేయలేదు, అన్ని జన్మలో ఏం చేయలేదు, ఈ జన్మలో మనం చేయాలి. ఈ జన్మ వినూతనంగా ఉండాలి. మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి. మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి. మాంసం తినొద్దు అని బల్ల విరగొట్టి చెప్పడమే మనకు అందుకోసం వచ్చాము మనము. నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పి బల్ల విరగొట్టి చెప్పడం కోసమే మనం వచ్చాము. ఇంకోటి ఎవడు నా గురువు కాదు, నా శ్వాస నా గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. మన గురియే మన గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. ప్రతి దానికి చప్పట్లు కొట్టడం కోసమే మనం వచ్చాము. వాడు తిట్టినా చెప్పట్లే, వాడు కొట్టినా చెప్పట్లే. చప్పట్లు. భవరోగము వద్దు, బతుకు మీద తీపి వద్దు, జ్ఞానం మీద తీపి కావాలి. బతుకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు వద్దనుకున్న బతుకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఆత్మవి. చావు ఎక్కడ ఉంది? నీకు బతుకు లేనిది ఎప్పుడు? బతుకు గ్యారంటీ. నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ. ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా, ఎన్ని చేయవలసినవి చేయకుండా ఉన్నావు బతుకు గ్యారంటీ. నువ్వు సదా ఉండే ఆత్మవు. నీ ఉనికికి ఎప్పుడు దోహకా లేదు. ఇంకా ఎందుకు బతుకు మీద తీపి? ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, అక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, ఎక్కడో ఉండి తిరుగుతావు. ఆత్మకు చావు లేదు, ఇంకా బతుకు మీద తీపి ఏంటి? రామచంద్ర, ఆత్మకి చావు ఉంటే బతుకు మీద తీపి కావాలి. చావు లేనప్పుడు ఇంకా బతుకు మీద తీపి ఏంటి? సత్యం పట్ల తీపి కావాలి, జ్ఞానం పట్ల తీపి కావాలి. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువాలిటీ మూమెంట్ ఉంది. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి తెలుసుకోవాలి. 2 లిస్టులు. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే ఉండాలి. చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి. బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి. సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నాం కదా, అద్భుతమైన జీవితం పట్ల ఒక అద్భుతమైన సందేశం విన్నాం పత్రిజీది. ఇలా మనం ధ్యానం అయిపోయిన వెంటనే మనం సందేశాలు వింటూ ఉంటాం, రైట్? సో ఈ అద్భుతమైన సందేశం ఏం చెప్పారు సారు? జీవితం గురించి చెప్పారు. జీవితం అంటే బతుకు మీద తీపి వద్దు, నేను బ్రతికే ఉండాలి, శరీరంతో ఉండాలి. మనం శరీరంతో ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా మన బతుకు అనేది ఉంటుంది. మనం ఆత్మలము. కాబట్టి ఏం లిస్ట్ ఉండాలట? జీవితం అద్భుతంగా ఉండాలంటే మన పని మనం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అవి మనం చూడడం కాదు కదా. సో ఇది అద్భుతమైన జీవితం గురించి చెప్పారు. ఆగస్టు 15న, ఆగస్టు 25 ఈ మనకు జరిగే తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో టోటల్ 25న ఒక ఫుల్ డే
పైమా ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు ఆ పైమా ప్రోగ్రామ్స్ గురించి డీటెయిల్డ్గా మనకు అందించడానికి మనకు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నటువంటి స్వాగ్ ఫౌండర్ పరిణితా పత్రి గారితో అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ గురించి విందాం. ఎస్ మేడం, నమస్కారం. నమస్తే. హలో పిఎన్సి ఫ్రెండ్స్, నమస్కారం. సో ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఆగస్ట్ మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం, అందులో అందరూ గ్రేట్ మాస్టర్స్, అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ వస్తున్నారు. సో మెడిటేషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎస్పెషలీ ఆగస్ట్ 25th మనకి యూత్ ఫోకస్డ్ గా మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక రోజంతా యూత్ గా డెడికేటెడ్ గా ఉంటుంది. సో ఇంతకుముందు పైమాలో ఉన్న మాస్టర్స్ అందరు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు, ఫ్యూచర్ విజన్ ఏంటి, పత్రిజీ విజన్ ఏంటి పైమా గురించి అనేది మొత్తం కరెక్ట్ గా నేర్చుకుంటాము. సో పత్రిజీ మనకి ఏం చెప్పారంటే 800 crore మంది, 800 కోట్ల మంది పైమా మాస్టర్స్ మనకి తయారవబోతున్నారు. అండ్ అందరు పైమా మాస్టర్స్ కూడా జగద్గురువులుగా తయారవబోతున్నారు, ఆల్రెడీ తయారయ్యారు, ఇంకా తయారవబోతున్నారు అని చెప్పేసి మనకి ఆయన దిశానిర్దేశం ఇచ్చారు. సో ఆ దిశగా పైమా పయనిస్తోంది. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ మనవాళ్ళని కానివ్వండి పైమాలో భాగంగా చేర్చి ధ్యాన్ జగత్, సాకార్ జగత్, పిరమిడ్ జగత్ని నిర్మించడానికి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క యంగ్ మాస్టర్ ధ్యానిగా మారాలి, శాకాహారిగా మారాలి అని ఒక ఆ ఉద్దేశంతో, ఆ యొక్క సంకల్పంతో పైమా ముందరికి వెళ్తోంది. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది పైమా టీం. సో ఆ దిశగా ఆగస్ట్ 25th పైమా యొక్క కాంట్రిబ్యూషన్ మన పిఎస్ఎస్ఎం లో ఎంత ఉంది, ఇంకా ఏమేమి విజన్స్ ఉన్నాయి, ఏమేమి సాకారం చేయబోతున్నాయి అనేది మనం తెలుసుకుంటాం. ఎస్ మేడం, మనం యాక్చువల్గా ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ స్లాట్ మాత్రమే ఉండేది కదా. ఇప్పుడు ఎందుకని 25న ఫుల్ డే యువత కోసం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ అంతా యూతే. సో పిఎస్ఎస్ఎం ని ముందరికి తీసుకుని వెళ్ళేది, పత్రిజీ టీచింగ్స్ ని ముందరికి తీసుకెళ్లేది మన యువతే. కాబట్టి ఆ యొక్క పెద్ద ఎత్తున మనం వాళ్ళకి పెద్ద పీట వేస్తున్నాం. సో యూత్ ద్వారా మనకి ఇంకా స్కూల్స్ లలో కానీ కాలేజెస్ లో కానీ ప్రతి ఒక్క యూత్ ని తీసుకెళ్ళాలి. అంటే ఒక యంగ్ పర్సన్ ధ్యానం గురించి చెప్తే ఎంత ఇంపాక్ట్ గా ఉంటుందో అది పెద్దవాళ్ళు చెప్తే అంత ఇంపాక్ట్ గా ఉండకపోవచ్చు. సో అలాగే యూత్ ని మనము వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేసి, పత్రిజీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క యూత్ ని నమ్మేవారు, 100% గా ఏదైనా సాధించగలరు అని నమ్మేవారు. సో అలాగా ప్రతి ఒక్క యూత్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, ధ్యానాన్ని అహింసని చక్కగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు యొక్క హ్యాపీగా ఆనందంగా ధ్యాన జగత్తుని నిర్మించడానికి వాళ్ళు తయారవుతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ గా మనందరం నిలవాలి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ నిలవాలి. వాళ్ళ యొక్క ఆ ఉద్దేశాలని మనం మనసా వాచ కర్మణ ప్రతి ఒక్క దిశలో మనం దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. యూత్ కి మన సపోర్ట్ అవసరం. సో యూత్ ని మనం వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళ సంకల్పానికి మన యొక్క గైడెన్స్ ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెట్టే బాధ్యత మన సీనియర్ మాస్టర్స్. సో ఎస్ మేడం, వండర్ఫుల్గా చెప్పారు. 30 సంవత్సరాల కింద యువతగా వచ్చిన మనందరం ఇప్పటి వరకు నడిపించాం. నెక్స్ట్ మన తరానికి మనం సపోర్ట్ చేసి ఈ లెగసీని వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క లెగసీ, పత్రిజీ మనకిచ్చిన లెగసీని మనం అందరికీ లెగసీని ఇవ్వడానికి సీనియర్ మాస్టర్ అంటే సీనియర్ మన యువతని దగ్గరగా చూసి వారికి సపోర్ట్ చేసి మరొక 30-40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రణాళిక కనబడుతుంది మేడం. యా వండర్ఫుల్. సో ప్రతి ఒక్కళ్ళని ఒక ఆత్మగలా తీసుకెళ్తూ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క మెచ్యూరిటీని, వాళ్ళ యొక్క సంకల్పానికి మనము విలువనిస్తూ వెళ్ళాలి. ఆత్మకి ఏజ్ కి సంబంధం లేదు. సో ఆత్మని చూసుకుంటూ ఫిజికల్ బాడీని, వయసుని దృష్టిలో పెట్టుకోకుండా ఆత్మ వయసుని దృష్టిలో పెట్టుకుని అందరూ మెలగాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అందరిని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలని నా కోరిక. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం.
ఆ రోజు ఏమేమి అంటే గెస్ట్గా ఏమైనా కొత్త టాపిక్స్ గురించి దాని గురించి మాట్లాడబోతున్నారా? మీ సెషన్స్ ఉంటాయా? నా సెషన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మెనీ ఇంతకుముందు ఉన్న పైమా మాస్టర్స్ వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇంకా ఫ్యూచర్ లో మనకి ఎంత బాగా జరుగుతుంది. మొన్న అవేకనింగ్ యూత్ ఫెస్ట్ అని జరిగింది బెంగళూరులో, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో. ఎంతో అద్భుతంగా 4 రోజులుగా యువత ధ్యానంలోకి వస్తే ఎంత మారుతారు అనేది తీసుకెళ్తున్నారు. సో ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు పైమా మాస్టర్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జీవితాలు ఎలా మారాయి ధ్యానం వల్ల అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో మొత్తం దేశంగా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మీకు మనకి చూపిస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. సో ఆ రోజు ఏం చేయాలంటారు? మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సపోర్టు ఎలా ఇవ్వాలి ఆ ఒక్క రోజు కోసం, అంటే యువత కోసం? వాళ్ళ వెనకాల ఉంటూ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఒక సారంగా వాళ్ళకి పెడుతూ, ఇలా మనం ముందరికి వెళ్ళాలి, పిఎస్ఎస్ఎం ని ఇలా ముందరు తీసుకెళ్ళాలి, పత్రిజీ టీచింగ్స్ ని మనం ఇలా ముందరు తీసుకెళ్లాలని వాళ్ళు ఒక వెన్నుముక్కలాగా నిలవాలి ప్రతి ఒక్క యువతికి. సో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఎవ్రీథింగ్ తన్ మన్ ధన్ అన్ని మనకు సపోర్ట్ చేస్తూ పిఎస్ఎస్ఎం ముందరికి ఇంకా 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఇంకా వెళ్ళాలి అంటే మన యువతకి మనం నిలబడాలి. సో ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ మాస్టర్స్ గా చూస్తూ, వయస్సుకి సంబంధం లేకుండా ఒక మాస్టర్ ని మాస్టర్ లాగా చూస్తూ ఆ ప్రతి ఒక్క యువతిని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి వాళ్ళకి బాధ్యతలు మెల్లిమెల్లిగా ఇస్తూ వాళ్ళని ఒక జగద్గురులా తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్. వండర్ఫుల్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మేడం. ఇంకేమైనా చెప్తారా మేడం? ఆల్ ద బెస్ట్ ఫర్ పిఎంసి అండ్ అందరూ రావాలి, పిరమిడ్ మాస్టర్స్ అందరూ రావాలి. పిఎంసి అనేది పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ అని పత్రిజీ చెప్పారు. పిఎంసిని బీబీసీ లెవెల్లో మనం తీసుకెళ్లేలాగా మన ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. సో పిఎంసి ద్వారా ఎంతో మంది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలలో ప్రతి ఒక్క కంట్రీలో వెళ్తోంది. సో ఆ మెసేజ్ ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళాలంటే పిఎంసి ఒకటే మనకి ఆ యొక్క మౌత్ పీస్, పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీసే పిఎంసి. సో పిఎస్ఎస్ఎం నలుమూలలో వెళ్ళాలంటే మనం అందరం పిఎంసీకి సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ప్రతి ఒక్క పిఎంసీని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ రియలీ విష్ పిఎంసీ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ వర్క్. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 100% సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అండ్ ఇంకా పిఎంసీ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇంకా అన్ని కంట్రీస్ కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో మిత్రులారా, విన్నాం కదా పైమా వింగ్ని పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజం గురించి ఎంతమంది యువత నేడు మనం ఎక్కడ ఏ సంస్థలో చూసినా యువత వస్తున్నారు. ఇప్పుడు యువత ముందుకు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. యువత అని అంటున్నామంటే మేడం చెప్పినట్టు వయస్సు అని కాదు, యంగ్ మాస్టర్స్, మాస్టరీ ఆల్రెడీ ఎన్నో జన్మలుగా మాస్టరీ సాధించిన వారు మనం వారితో ప్రయాణం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎలాగైతే ఈ లెగసీని పత్రి సార్ మనకిచ్చిన లెగసీని మనం తీసుకొచ్చామో ఇది మనం నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత తీసుకునే సమయం ఇది. సో ఆగస్టు 25 ఒక ఫుల్ డే మొత్తం యువత వారి అనుభవాలు ఉంటాయి. మరి యువతకు మనం ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేయాలి. మనకు ఎంతోమంది మిత్రులు మనకు ఒక పుస్తకం ఇచ్చి ఒక పాంప్లెంట్ ఇచ్చి మనం ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తే మనం ఇక్కడ వచ్చాం. కాబట్టి ఆ ఒక్క రోజున మనం అందరం, ఆ ఒక్క రోజు అంటే అక్కడి నుంచి ప్రారంభం, మన ఏరియాలో ఉన్న మన పిల్లలు, మన పిల్లల సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ జ్ఞానం అందించే విధంగా ఆ 25 తారీఖున మన యువతను విద్యార్థులందరినీ అక్కడికి తీసుకొస్తే వారు ఇది సాధన తెలుసుకొని శాకాహారులుగా మారితే అది ఎంత ప్రయాణం జరుగుతుందో మనం ఊహించనలవి కాదు. పత్రి సార్ 40 సంవత్సరాల కింద ఎలా విజన్ చూశారు, ఇవాళదంతా అప్పుడు చూశారు కాబట్టే ఇంతమందికి అందిస్తూ వచ్చారు. కాబట్టి మిత్రులారా, నేడు జరిగేటువంటి ఇది ఇక నెక్స్ట్ జనరేషన్కి మనం తీసుకోవాల్సిన స్టెప్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ వారు తెలుసుకొని ముందుకు తీసుకెళ్తారు.
సో అందరం మనం పిల్లలకు అందించాలని కోరుకుంటూ ఆ రోజు పిల్లలకి మనం గైడెన్స్ సపోర్ట్ ఇవ్వాలి. మన పిల్లలు అంటే మన ఇంట్లో పిల్లలే కాదండి, బయట ఎవరున్నా మన ఏజ్, మన పిల్లల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ మన పిల్లలే, మన నెక్స్ట్ జనరేషనే, మన తర్వాత ముందుకు తీసుకెళ్లేవారే. కాబట్టి వారందరికీ సపోర్ట్ చేద్దాం. 25 తారీఖున జరిగే ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా విట్నెస్ చేద్దాం. ఎన్నో కార్యక్రమాల ద్వారా యువత మాట్లాడడం మనం విన్నాం. ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో PMC అందిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం 2 కార్యక్రమంలో ఉన్నాం. మనం ఇప్పటి వరకు ఆగస్టు 25న జరిగే పైమా ప్రోగ్రామ్స్, యువతకు జరిగే కార్యక్రమాల విషయాలు పరిణత పత్రి గారు అందించారు మనకి. సో ఆ రోజు మనం ఎక్కడెక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి మన యువత అందరిని కూడా మనం ఆ రోజు తీసుకురావడం మనం చేయాల్సిన మొట్టమొదటిది. ఇంకా బయట ఎక్కడెక్కడ ఉన్న వేరే దేశాల్లో కూడా ఉన్న ఆ యువతకి మన టచ్లో ఉన్న ఆ యువత అందరికీ మనం PMC ద్వారా అందించడం. సో PMCకి సపోర్ట్ చేయడం గురించి కూడా వారు చెప్పారు. PMC ద్వారా ప్రపంచానికి వెళ్తుంది. మనం ఇక్కడ జరిగే కార్యక్రమం ఎన్నో దేశాల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ప్రపంచంలో ఉన్న యువత అందరికీ శాకాహారం, ధ్యానం అందించాలి. సో ధ్యాన జగత్ అవ్వాలి అంటే మనం అన్ని దేశాలకు అన్ని భాషల్లో అందించాలి. మరి అన్ని భాషల్లో మనం అందించడం అంటే మనం ఒక్కరం ఎక్కడికి వెళ్ళగలం? సో ఈ మీడియా ద్వారానే వెళ్ళగలం, సోషల్ మీడియా ద్వారా వెళ్ళగలం. సో ఈ మీడియాలో వస్తున్న ఈ యూట్యూబ్ లింక్ని ఎంతో మందికి అందించడం ద్వారా వెళ్తుంది. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? సార్ నా పేరు సునీత కుమారి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. సునీత మేడం గారు చెప్పండి, సార్ లాస్ట్ ఇయర్ తిరుపతి మహాయజ్ఞంకి వచ్చారా? వచ్చాను సార్, వారం రోజులు పార్టిసిపేట్ చేశాను సార్. ఓకే, చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ప్రోగ్రాము అందరికి జ్ఞానాన్ని అందించే విధంగా చాలా డిజైనర్డ్ గా బాగా చేశారు సార్. ఓకే మేడం. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. పత్రి గారు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ అందరూ ధ్యానం చేస్తున్నాము, తెలుసుకోలేకపోతున్నాము. కానీ అక్కడికి రావడం వల్ల గొప్ప గొప్ప మాస్టర్లను చూడడము, ఎంతో మంది మాస్టర్స్ ని పిలిపించి క్లాసెస్ చెప్పించారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని నిజంగా అది నాకు చాలా ఉపయోగపడింది సార్ ఆ ప్రోగ్రాము. వండర్ఫుల్ మేడం. అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉండేవారు కదా. తిరుపతి మహాయజ్ఞం తర్వాత నుండి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి మేడం? సార్ అంతకు ముందు ఎంతసేపు అయినా ఈ భౌతిక జగత్తులో ఇంకా అవి కావాలి ఇవి కావాలి ఇలాంటివే ఉండేది, ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడైతే నేను ఆ యజ్ఞానికి వచ్చానో అప్పుడు మనం ఈ శరీరం కాదు ఆత్మ అని గురువు గారు ఏం చెప్పారో అది నేను ఎప్పుడు గ్రహించుకునేదానికి నాకు అవకాశం ఏర్పడింది. అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అవును సార్. వెరీ నైస్ మేడం, సూపర్ మేడం. మీరు మంచి విషయం చెప్పారు. ధ్యాన సాధన చేస్తున్నాం కానీ జ్ఞానం పెంచుకోవాలి. పత్రి సార్ అదే చెప్పారు కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 చెప్పారు. ఆ 3 జరుగుతున్నాయా మేడం? అక్కడ జరుగుతా ఉన్నాయి సార్. 6 గంటల ధ్యానం జరుగుతోంది, సజ్జన సాంగత్యం జరుగుతోంది. స్వాధ్యాయంలో కూడా ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడం కూడా స్వాధ్యాయంలో భాగమే కదా సార్. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. నేనైతే 100% బెనిఫిట్ నేను పొందాను సార్. రైట్ మేడం. తిరుపతిలో ఎలాంటి మార్పులు చూశారు మహాయజ్ఞం తర్వాత? చూశాను సార్, అది కూడా గమనించాను. అంటే ఫిజికల్ గా కూడా ఎంతో గందరగోళంగా ఉన్నట్టుగా అనిపించేది. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వరకు కంట్రోల్ అయినట్టు కూడా గమనించాను. అదే విధంగా ఆధ్యాత్మికంగా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లోను, అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇంకా మనం ఎంతో సేవ చేయాలి అన్న ఉత్సాహం పెరిగింది. అది నేను గమనించాను సార్ ఆ తేడాని. వావ్. సో అంటే ఒక ధ్యాన శక్తి ఒక దగ్గర జరిగితే ఎలాంటి మార్పులు ఉంటాయో మీరు దగ్గర నుంచి చూశారు.
నేను Right. గమనిస్తున్నాను సార్. మీరు తిరుపతిలో ఏ ధ్యాన కేంద్రంకు వెళ్తూ ఉంటారు ధ్యాన సాధన చేయడానికి మేడం? సార్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం ఉంది, పద్మావతి ధ్యాన మందిరం ఉంది. అవకాశాన్ని బట్టి ప్రోగ్రామ్స్ జరిగేదాన్ని బట్టి వెళ్తూ ఉంటాం సార్. మేడం ఇవన్నీ మనకి ఇప్పుడు మహతి ఆడిటోరియంకి దగ్గరలో ఉన్నాయా ఇవన్నీ ఈ కేంద్రాలు? సార్ వెంకటేశ్వర ధ్యాన మందిరం మహతి ఆడిటోరియం కి దగ్గరే సార్, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది సార్. ఓకే మేడం. అంటే పిరమిడ్ నిర్మించారా, అది కేర్ సెంటరా? లేదు సార్, పిరమిడ్ లేదు, ఓన్లీ ధ్యాన కేంద్రం అంతే సార్. తిరుపతిలో అన్ని ఉన్నాయి కానీ మరి ఎందుకో ఏదో ఒక గొప్ప కార్యాన్ని ఎవరి ద్వారా జరిపించాలనో మరి ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అయితే పిరమిడ్ అనేది ఇంకా మంచిగా రాలేదు సార్. మరి ఎందుకో చూడాలి, మరి ఈ ధ్యాన యజ్ఞం తర్వాత వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. సునీత మేడం మీరు ఆ టాపిక్ తీశారు, మీ ద్వారా అది వచ్చింది అంటే ఇంకా త్వరలో రాబోతుందేమో. అవును సార్, ఎందుకంటే తిరుమలలో కూడా కట్టారు, ఎక్కడెక్కడో కట్టేస్తున్నారు కానీ తిరుపతిలో లేదు. రైట్ మేడం. చిన్న చిన్న పిరమిడ్స్ మాస్టర్స్ కట్టుకో ఉన్నారు. రూఫ్ టాప్ ఇంట్లో కట్టారు అంటే ఇంటి పైన రూఫ్ టాప్స్ ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. రూఫ్ టాప్ పిరమిడ్స్ తిరుపతి దగ్గరలో ఎన్ని ఉంటాయి మేడం మనకు ఆ మాధతి ఆడిటోరియం దగ్గరలో? దగ్గరలో ఒక నాకు తెలిసి ఒక 5-6 ఉన్నాయి సార్. ఇంకా వేరే నాకు తెలియదు. మీరు అనేది పబ్లిక్ పిరమిడ్, పెద్ద పిరమిడ్ రావాలి అంటున్నారు అంతే కదా? అవును అవును సార్, అవును సార్. ఎస్, తిరుపతి మాస్టర్లు తలుసుకుంటే అయిపోతుంది మేడం. అవుతుంది సార్, అదే మరి భగవంతుడు ఏ విధంగా రప్పించాలని మరి దాన్ని ఎందుకు నిలబెట్టున్నారు అని అంటున్నాను సార్. ఈసారి ఎగ్జిమ్ తర్వాత ఆ ఎనర్జీస్ తో అవుతుంది అని నమ్మకం నాకుంది. మీరు అందరూ తిరుపతి మాస్టర్స్ అందరూ వచ్చి ఆ సంకల్పంతో ధ్యానం చేయండి. తప్పకుండా సార్. అది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తాయి మేడం, మన పాత్ర మనం పోషించాలి అంతే. అవునవును సార్. సో అయితే రూఫ్ టాప్ పిరమిడ్స్ దగ్గరలో ఉన్నాయి మాతి ఆడిటోరియం చుట్టుపక్కన ఉన్నాయి సార్. మేడం మీరు ఈసారి ధ్యానమా యజ్ఞంలో ఆ పాంప్లెంట్ కానీ ఆ బ్రోచర్స్ కానీ ఏమన్నా ఉంటే తీసుకురండి మేడం. ఆ చుట్టుపక్కల ధ్యాన కేంద్రాలకు కూడా ఎంతో మంది ఇప్పుడు తిరుపతి అంటే బయట ఉన్న ప్రదేశాలకే కాకుండా ఆ దగ్గరున్న ధ్యాన కేంద్రాలు కూడా విజిట్ చేస్తారు. మనం రోజు ధ్యానం చేసుకోవచ్చు రాత్రి తర్వాత, ముఖ్యంగా పౌర్ణమి రోజు 28కి మన కార్యక్రమాలు 6ంటికే పూర్తయిపోతున్నాయి. ఆ రోజు తిరుమలలో ధ్యానం పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ప్లాన్ నడిచినప్పటికీ కూడా మీరు గనక అక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాల వివరాలు గనక అక్కడ ఇవ్వగలిగితే ఎవరైతే నెక్స్ట్ డే ట్రైన్స్ ఉంటాయో వారందరూ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటారు. పౌర్ణమి ధ్యానం జరుగుతుంది కదా మేడం? జరుగుతాయి సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తెలియజేస్తాం సార్. సునీత మేడం మీరు మమ్మల్ని కలిసి ఆ విషయాలన్నీ చెప్పండి, అందరికి చెప్దాం. అంతెందుకు మేడం, మా ట్రైనే నెక్స్ట్ ఆగస్టు 29th మధ్యాహ్నం ఉంది మా ట్రైను 11 గంటలకి. మనం ఆగస్టు 28 అవసరమైతే నైట్ క్లాస్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ చక్కగా ధ్యానం చేసుకొని హాయిగా రిటర్న్ వెళ్దామనే ఆలోచనలో ఉన్నాం. నేను మా టీం అందరికి చెప్తాం మేడం. సరే సార్, సంజీవిని పిరమిడ్ అనేసి దగ్గరలోనే ఉంది. ఓకే. ఎస్వి ధ్యాన మందిరము, ఇక్కడ పిరమిడ్ లేదు, ధ్యాన మందిరం ఉంది. ఓకే. జస్ట్ మనం వెళ్ళాలంటే వెంటనే విజిట్ చేసేవి ఈ 2 ఉన్నాయి సార్. రైట్ మేడం. అదే విధంగా అలివేలు మంగ పిరమిడ్ అని ఉంది. ఓకే. ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి సార్. సూపర్ మేడం. అలివేలి మంగ పిరమిడ్, వెంకటేశ్వర పిరమిడ్, సంజీవిని పిరమిడ్, వెంకటేశ్వర ధ్యాన మందిరం. రైట్. 4-5 అంటే రూఫ్ టాప్ పిరమిడ్స్ ఉన్నాయి, ప్లస్ ధ్యాన అంటే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఓకే. అవునవును సార్, అవును సార్. రైట్ మేడం. సునీత మేడం అక్కడ కలుద్దాం. ఈసారి ఏం ప్రణాళికలు వేస్తున్నారు తిరుపతి మాస్టర్స్ అందరూ? ఏ సేవలో భాగం తీసుకున్నారు, పాత్ర పోషించబోతున్నారు? అది మాకు ఈ శనివారము క్లాస్ పెట్టుకుంటున్నారు సార్. మాస్టర్స్ అందరూ అటెండ్ అవ్వాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, పోయినసారి కన్నా ఈసారి ఇంకా మంచిగా చేయాలి, అన్నప్రసాదాల దగ్గర ఎవరు నిలబడాలి, ఇది ఎవరెవరు చేయాలి అనేది ఈ శనివారం పెట్టుకున్నాం సార్ మేము క్లాసు. రైట్ మేడం. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నదాన సేవా కార్యక్రమాలు చేశారా? అన్ని దగ్గరలో ఉన్నాం సార్, ఎక్కడ అవసరం అయితే అక్కడ నిలబడి అన్ని రకాల పార్టిసిపేట్ చేసాం సార్.
అంతే కదా మేడం. ఇప్పుడు ప్రోగ్రాము పిఎస్ఎస్ఎం అయినా పిఎంసి నిర్వహిస్తున్నా ఎక్కడ జరుగుతుంటే అక్కడ లోకల్ పిరమిడ్ మాస్టర్సే ఎక్కువ బాధ్యత పాత్ర తీసుకుంటారు. సో తిరుపతి మాస్టర్స్ లాస్ట్ ఇయర్ అద్భుతంగా అన్ని ప్లేసెస్లో ఉన్నారు. ఈసారి మరింత అద్భుతంగా చేయాలని కోరుకుంటూ, ఇంకా మేడం ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ధ్యానమహాయజ్ఞం 2 గురించి? ఏమంటున్నారు అక్కడ చుట్టుపక్కల? సార్ ఇక్కడ అందరూ చుట్టుపక్కల అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రావాలని నేను చెప్పాను కదా, పోయినసారి కన్నా ఈసారి ఇంకా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి అన్న అవేర్నెస్ అందరిలో పెరిగింది. నేను నా ఫ్యామిలీయే బాగుంటే చాలు అనేది కాదు, ఇది వసుదైక కుటుంబం అని గురువు గారు ఏ మెసేజ్ అయితే ఇచ్చారో దానికి మనందరూ ఎవరి వంతు వారు చేయాలి అని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అదే విధంగా ఏ చిన్న అక్కడ అసౌకర్యం ఉన్నా దాన్ని సర్దుకోవాలి. మాకు ప్లేస్ సరిపోలేదు, మేము ముందే కూర్చోవాలి, వెనకే కూర్చోవాలి, ఇది కాకుండా అందరూ అన్ని సర్దుబాటు చేసుకొని ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకొని అందులో నుంచి మనం ఏమి అద్భుత ఫలాలు తీసుకోవాలి దాని మీదే దృష్టి ఉండాలి. కానీ అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఆ విధంగా అందరూ నడుచుకోవాలి, ఆ విధమైన ప్రయత్నం చేయాలి అనే ఆలోచనలో ఉన్నాం సార్. వండర్ఫుల్ 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 మెసేజ్ మేడం. ఇది మనకు అన్నీ ఇప్పుడు సౌకర్యము అంటే మనం ఎక్కువ పెద్ద ఏంటది పెళ్ళి పేరెంటాలు అంటే సౌకర్యాలు చూస్తాం. మనకు మినిమం రాత్రి 9 నుంచి మనం యాక్చువల్గా మనం నిద్ర ఎంత పోతాం మేడం? ఓ 4-5 గంటలు నిద్ర. ఒక్కసారి రెడీ అయ్యి వస్తే చాలు కదా. మీరు అన్నట్టు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మనం హ్యాపీగా కూర్చొని మన ఫోకస్ అంతా కూడా మనం ఎంత ఈ ధ్యాన శక్తిని తీసుకోవాలి, ఎంత జ్ఞానాన్ని పొందాలనే ఫోకస్ పెట్టాలని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సునీత మేడం. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కలిసి ఆ వివరాలన్నీ ఇవ్వండి. ఈసారి కాదు ఎప్పుడైనా ఎవరైనా మా ట్రైనర్స్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడు వచ్చినా అక్కడున్న ప్రదేశాలతో పాటు మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విజిట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్తే సార్. నమస్తే మేడం. సో మిత్రులారా విన్నాం కదా, తిరుపతి ధ్యాన మహా యజ్ఞం జరగబోయే మహతి ఆడిటోరియం ఈ చుట్టూ పరిసరాల్లోనే రూఫ్ టాప్ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మనం అన్నిటితో పాటు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మనం అక్కడున్న పిరమిడ్లో కూడా ధ్యానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో టూర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవారం, ఎన్నో ట్రైనింగ్ టూర్స్కి వెళ్ళేవారం. ఎక్కడ టూర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అక్కడున్న పిరమిడ్కి వెళ్ళడం, మెడిటేషన్ చేసుకోవడం, రావడం. తునికి వెళ్ళేవాళ్ళం, తునిలో ఎక్కడుందో పిరమిడ్ ఎంక్వైరీ చేసాం, పిరమిడ్ ఉన్నది అని కూడా తెలుసుకున్నాం. మనం వారితో మాట్లాడడం అనేది, సాంగత్యం చేయడం అనేది జరిగింది. కాబట్టి మనం ఈ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తున్నప్పుడు అక్కడ తిరుపతిలో మనకు ప్రత్యేకతలు తెలుసు, ఎప్పటి నుంచో వెళ్తున్నాం. కానీ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. మనందరం వెళ్ళి ఈసారి సునీత మేడం ఒక కొత్త లక్ష్యం ఇచ్చారు మనందరికీ. అక్కడ ఒక పెద్ద మెగా పిరమిడ్ వచ్చే అంత శక్తి క్రియేట్ అవ్వాలి అని కోరుకుందాం. సో ఇది ఈనాటి చలో తిరుపతి పైమా ప్రోగ్రామ్స్ ఇవాళ హైలైట్. ఆగస్టు 25న జరిగే పైమా ప్రోగ్రామ్స్కి మనందరం మన యువతని పంపిద్దాం. ఆ వచ్చే యువతకి మనం ఏ రకంగా సపోర్ట్ చేయగలమో, గైడ్ చేయగలమో చేస్తూ వారందరినీ వెనకాల నిలబడాలని కోరుకుంటూ, సో ధ్యాన మహాయజ్ఞానికి అన్నదానానికి మనం తెలుసుకున్నాం, అన్నదానం నిత్యం అన్నదానం జరగబోతుంది, కంటిన్యూస్గా జరగబోతుంది. కాబట్టి మనందరం తన్ మన్ ధన్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.